బుటెల మరో బ్రేక్ ని చూస్తున్నాం. వికారాబాద్ లగచర్ల దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డిపై వేటు పడింది. ఇక డీజీపీ ఆఫీస్ కు డీఎస్పీని అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఉన్నతాధికారులు. ఇక వికారాబాద్ లగచర్ల దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఏఎస్పీ కరుణాసాగర్ రెడ్డిపై వేటు పడింది. డీజీపీ ఆఫీస్కు డీఎస్పీని అటాచ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసినట్లుగా ఉన్నతాధికారులు చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత చెప్పండి. రైట్ వరుణ్, ఈ కేసులో లఘుచర్ణ దాడి ఘటనపై ఇప్పటికే అధికారులు దృష్టి పెట్టారని చెప్పుకోవాలి. ఇప్పటికే ఏసీపీ కరుణాసాగర్ పై వేటు పడింది. అతన్ని బదిలీ చేస్తున్నట్లుగా కూడా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీన్ని డీసీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తున్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనలో అసలు కావాలనే అధికారులు అత్యుత్సాహం చూపించినట్లుగా కూడా కొంతవరకు సమాచారం అయితే అందుతుంది. కావాలనే ఈ యొక్క రైతులను అరెస్టు చేయడం కావచ్చు, ఘటన జరిగిన స్థలంలో ఉన్న వారిని కావాలనే పోలీస్ స్టేషన్ కావచ్చు, జైలుకు కావచ్చు తీసుకెళ్లి వారిపైన లాఠీ చార్జ్ చేయడం కావచ్చు, ఈ చర్యలన్నింటినీ దృష్టి పెట్టుకొని దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విశ్లేషణ తర్వాతనే వీరిపైన వేటు పడిందంటూ కూడా ఇప్పుడే అధికారులు చెప్తున్న పరిస్థితిగా కనిపిస్తుంది. అంతేకాకుండా దీని విషయంలో పూర్తి స్థాయి ఇంకెవరెవరు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు తప్పు అనే విషయాలపైన కూడా తప్పకుండా ఈ ఘటనకు సంబంధించిన వారిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వరుణ్, for the updates. Right, thank you Likta for the updates.